జీవితంలో సమస్యలనేవి సర్వసాధారణం. ఎవరికైనా సమస్యలు రావటం అన్నది సహజంగా జరుగుతూ ఉంటుంది. సమస్యలు లేని జీవితాలుండవు. సప్త సముద్రాలనైనా కాళ్ళు తడవకుండా దాటొచ్చు గానీ, కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేము అంటారు. అంచేత ఈ కన్నీళ్లకి మౌనమైనటువంటి, ఈ కంటి తడికి మూలమైనటువంటి సమస్య అనేది ప్రతి జీవితంలోనూ ఉండడం అనేది సహజంగా జరిగేటువంటిది. సమస్య లేని జీవితాలుండవు. ఏదైనా ఒక సమస్య, ఏదైనా ఒక సందర్భంలో రావాల్సిందే. అయితే సమస్య వచ్చినప్పుడు బాధ కలగచ్చు, దుఃఖం కలగచ్చు, ఒక అయోమయ అవస్థ కలగచ్చు, ఏమీ తోచని పరిస్థితి జరగచ్చు, ఒక నిస్సహాయానికి మనసు ఆ దారిలోకి వెళ్ళొచ్చు. ఈ రకమైనటువంటి బాధ కలగడం, సమస్య కలిగినప్పుడు మనం సహజంగా ఎవరిలోనైనా చూస్తాం. అయితే సమస్య వచ్చినప్పుడు ఆ బాధని కొద్ది క్షణాలు అనుభవించినప్పటికీ కూడా వెంటనే పరిష్కారం దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. అంటే సమస్యకి వెనువెంటనే పరిష్కారానికి రాగలిగితే తప్పనిసరిగా అది మనసు మీద తప్పనిసరిగా ప్రభావం చూపించి మన్ని సమస్య తాలూకు ఆందోళన నుంచి బయటపడేసే అవకాశం ఉంటుంది. అంటే సమస్య వచ్చినప్పుడు ఆ బాధని కొద్దిసేపు మాత్రమే అనుభవించగలిగితే ఆ బాధని వెనువెంటనే విముక్తం కావాలంటే సమస్య పరిష్కారం దిశగా మనం ఆలోచించాలి. అంటే బాధపడుతూ కూర్చున్నంతసేపు కూడా మెదడు ఆ బాధపడడానికి తగిన వాతావరణాన్నే కల్పిస్తూ ఉంటుంది. గతంలో తాలూకు బాధల్ని గుర్తు చేస్తూ ఉంటుంది. గతంలో సమస్యలు వచ్చినప్పుడు ఎలాగ బాధపడ్డా అవన్నీ కూడా చెప్తూ ఉంటుంది. లేదంటే ఇతరుల సమస్యల్లో వాళ్ళెలా బాధపడ్డారు అనేదే మనకి గుర్తు చేస్తూ ఉంటుంది. లేదంటే ఇతరత్ర కథలు గాని, గాథలు గాని వాటికి సంబంధించిన వ్యక్తుల బాధల్ని మనకు గుర్తు చేస్తూ ఉంటుంది. బాధపడుతున్నంత కాలం గూడా. అలా కాకుండా మనం సమస్య నుంచి కొద్దిసేపు బాధపడి వెనువెంటనే మేలుకుని ఉద్దేశపూర్వకంగా ఏంటి దీనికి పరిష్కారం? ఈ సమస్య నుంచి మనం ఎలా బయటపడగలం? ఏమేం పరిష్కార మార్గాలున్నాయి? అని ఆలోచించడం మొదలుపెడితే అదే మనసు పరిష్కారం దిశగా మనకి ఉపాయాలు అందజేస్తూ ఉంటుంది. అంతకుముందు జరిగిన వాటిలో మన సమస్యల నుంచి ఎలా బయటపడ్డాం? కథలు, గాథలు వాళ్ళు సమస్యల నుంచి ఎలా బయటపడ్డారు? మన చుట్టాలు గాని, బంధువులు గాని వాళ్ళెలాగా ఆ సమస్యల నుంచి బయటపడ్డారు? ఎలా ఎదిరించారు? ఎలా పరిష్కరించుకున్నారనేది మనకి మెదడు అందజేస్తుంది. అంటే మన సమస్యలో బాధపడుతున్నంత సేపు ఎవరు ఎలా బాధపడ్డారనేది అంతవరకు మనకి అందించినటువంటి మనసే, మనం పరిష్కారం దిశగా ఆలోచించడం మొదలుపెడితే, ఈ పరిష్కారాల దిశగా తను కూడా ఆలోచిస్తూ దానికి సంబంధించిన సమాచారాన్ని మనకి అందజేస్తూ ఉంటుంది. చాలా విచిత్రంగా ఉంటుంది మనసు యొక్క పరిస్థితి. అంటే మనం దేనికి ప్రయారిటీ ఇస్తున్నామో, దేని ప్రాముఖ్యతనిస్తున్నామో మెదడు దాన్ని తీసుకొని దానికి సంబంధించిన సమాచారాన్ని మనకు అందజేస్తుంది. మన మనసులో చాలా సమాచారం ఉంటుంది. చాలా శక్తులు గూడా ఉంటాయి. అయితే వాటిని మేల్కొల్పవలసింది మనమే గాబట్టి, మనం ఉద్దేశపూర్వకంగా సమస్యలో ఉన్నప్పుడు తప్పనిసరిగా పరిష్కారం దిశగా ఆలోచించాలి. సమస్య వచ్చినప్పుడు బాధ అనేది, అయోమయం అనేది, నిస్సహాయత అనేది సహజమైనప్పటికీ కూడా వెనువెంటనే దాని పరిష్కారం దిశగా ఆలోచిస్తే మాత్రమే ఆ బాధని మనం ఉపశమింపజేసుకోగలం. పరిష్కారం చేసుకోగలుగుతాం. బాధ తగ్గుతుంది. ఎప్పుడైతే పరిష్కారం దిశగా ఆలోచించామో వెంటనే ఆ బాధ తగ్గి మెదడు పరిష్కారం దిశగా ఆలోచించడం ద్వారా ఏవైతే బాధ, అయోమయ స్థితి, దుఃఖము ఇవన్నీ ఉన్నాయో మనసు ఇంకా అక్కడి నుంచి పరిష్కారం దిశగా ఆలోచించడం ద్వారా మనసు మేలుకొని మన్ని మేలుకొలిపి పరిష్కారం దిశగా మనని ఆలోచింపజేస్తుంది. ఉపాయాలు అందజేస్తుంది. అంతకుముందు జరిగినటువంటివి అందజేసే పరిస్థితి ఉంది. అంచేత మనం సమస్యలు బాధపడడం అనేది కాకుండా పరిష్కారం దిశగా ఆలోచించాలనేది ఒక విషయాన్ని మనము మెదడికి అందజేయాల్సి ఉంటుంది. బాధ రాని క్రితమే దాని సంసిద్ధత చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైనా ఏదైనా బాధ కలిగినప్పుడు, సమస్య వచ్చినప్పుడు మనం సమస్య గురించి కొద్దిసేపు ఆలోచించినప్పుడు కూడా పరిష్కారం దిశగా వెళ్ళి తీరాలి. ఇంచేతనే దానికి ఆ బాధ అనే తాళం తెరుచుకోవాలి అంటే దానికి కీ అవసరం. కీ అయినటువంటి పరిష్కారం దిశగానే మనం ఆలోచించాలా తప్ప, ఆ వేసిన తాళాన్ని చూస్తూ దుఃఖిస్తూ కూర్చున్నందు వల్ల ఉపయోగం ఏముండదు. ఆ తాళం తెరుచుకోదు.
ఎప్పుడైతే మనం దాని కీ గురించి ఆలోచిస్తే, మనసు కూడా దాని కీ గురించి ఆలోచించడం ద్వారా, ఆ తాళం చెవిని సంపాదించి, ఆ బాధని దాని తాళాన్ని తీసే పరిస్థితొస్తుంది. అంటే ఆ బాధ నుంచి ఉపశమనం కలుగుతుంది. ఆ బాధ నుంచి విముక్తి కలుగుతుంది. వెనువెంటనే ఆ సమస్య పరిష్కారమై మామూలు సాధారణ స్థితిలోకి రావడం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా ఏం కావాలన్నట్లయితే, దానికి ముందుగా చెప్పుకున్నాం సంసిద్ధత అనేది ఒకటి అవసరం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు కొద్దిసేపు బాధపడినప్పుడు అంతకుముందే మనం సన్నద్ధతతో ఉంటాం కాబట్టి, వెంటనే పరిష్కారం దిశగా మన మనసు మనం సంసిద్ధత చేశాం కాబట్టి, వెంటనే కొద్దిసేపు బాధపడినా వెంటనే పరిష్కారం దిశగా ఆలోచించడం మొదలుపెడుతుంది. ఆ విధంగా మనము ఆహ్, మనసుని సంసిద్ధం చేసుకోవాల్సొస్తుంది. అలాగే మనోబలాన్ని పెంచుకోవాల్సి వస్తుంది. డీలా పడిపోకుండా. అంతకుముందు మనో బలహీనత ఉన్నట్లయితే ఏవే బలహీనతలున్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి అనే విషయాన్ని మనం గ్రహించి వాటికి పరిష్కార మార్గాలు మనం సాహిత్యం ద్వారా, అందుబాటులో ఉంటే సైకాలజిస్ట్‌తో చర్చించడం ద్వారా, మంచి స్నేహితులు కూడా సైకాలజిస్టులుగా మనకి సలహా ఇవ్వగలుగుతారు. ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళు గూడా మన కష్టం నుంచి బయటపడే ఉపాయాలు వాళ్ళ అనుభవంతో చెప్పే అవకాశం ఉంటుంది. అంటే నిపుణులైన వ్యక్తులు ఎవరైనా మనకి ఉన్నట్లయితే వారి ద్వారా గూడా సమస్య రాని క్రితమే మనము ఇతరుల సమస్యల్లో గూడా మనం పాలు పంచుకుంటున్నప్పుడు, ఆ సమస్య మనకి వచ్చినప్పుడు ఆ సమస్య నుంచి బయటపడే ఉపాయం గూడా మనసు వెనువెంటనే ఆలోచిస్తుంది గాబట్టి, ఆ రకంగా గూడా మనం ఇతరులకు సహాయం చేయటంలో ముందున్నట్లయితే అది మనకి ఆహ్, సహాయపడే అవకాశం ఉంటుంది. అలాగే ఇతరులకి సహకారం అందించడం వివిధ సందర్భాల్లో, ఆ సహకారం గూడా మనకి ఇతరుల నుంచి మన సమస్య వచ్చినప్పుడు ఇతరుల సహకారం అందే అవకాశం ఉంటుంది. అంటే మనం సమస్య వచ్చినప్పుడు బాధపడినట్టుగానే మనం ఇతరుల సమస్యలు కూడా మనం సహానుభూతితో బాధపడి, వారికి సహాయం చేసినప్పుడు, సహకారాన్ని అందించినప్పుడు, వారు కూడా మనకి సహకరించే అవకాశం ఉంటుంది. తద్వారా ఆ సమస్య నుంచి బయటపడే అవకాశం మనకు సులువుగా ఉంటుంది. వెంటనే మన సమస్య చుట్టుపక్కల ఆహ్, మన దగ్గరికి అందరూ వచ్చే అవకాశం ఉంటుంది. అంతకుముందు మనదైనా ఉపకారం పొందినటువంటి వ్యక్తులు. కాబట్టి మనము చేసే సహాయము, మనము అందించే సహకారము తిరిగి మనకి చేరటం ద్వారా మనం సమస్య నుంచి త్వరగా బయటపడే అవకాశం గూడా ఉంటుంది. అలాగే వివిధ సమస్యలు ఆహ్, ఏర్పడ్డ వ్యక్తులు ఎలా బయటపడ్డారు? ఇవన్నీ కూడా మనము తెలుసుకునే అవకాశం ఉన్నట్లయితే దానికి కూడా ప్రాముఖ్యత ఇచ్చి, ఆ కష్టాలు కథల రూపంలో ఉండొచ్చు. ప్రతి ఆహ్, చాలా రచనల్లో సమస్యలను చర్చిస్తూ వాటి పరిష్కారాలు కథలున్నాయంటే ఏదో ఒక సమస్య తీసుకొని చర్చిస్తారు. దాని నుంచి ఎలా బయటపడ్డారనేది ఆ రచయిత వివరించడం జరుగుతుంది. దానికి సంబంధించిన సమాచారం చదువుతూ ఉన్నప్పటికీ కూడా మనసుకి ఆ నాలెడ్జి ఉండే అవకాశం ఉంటుంది. అంచేత ఎప్పుడైనా సరే మనము ఆ సమస్యకి సంబంధించిన సన్నద్ధత ఉంచుకోవడం, ఇవన్నీ చెప్పుకున్నట్టు సహకారం అందించడం ద్వారా ఇతరుల నుంచి మనకు ఉపకారం అందడం. ఈ రకంగా మనకి సమస్య వచ్చినప్పుడు అంతకుముందు మెదడు సన్నద్ధత చేయటం ద్వారా మనసు వెంటనే మేలుకొని పరిష్కారం దిశగా ఆలోచిస్తున్నట్లయితే ఆ బాధ తగ్గి పరిష్కార దిశగా వెళ్ళడం. మన సమస్యలో ఉన్నామని తెలిసి అందరూ మన దగ్గర రావడం, మన సమస్యలో మన పరిష్కారం దిశగా మనని మేలుకొల్పడం, మనకి సహకరించడం ద్వారా అతి తేలిగ్గా మనం సమస్య నుంచి బయటపడొచ్చు. కాబట్టి ఇవన్నీ గూడా చేసినట్లయితే ఆ సమస్య గురించి ఏమాత్రం బాధపడాల్సిన అవసరం లేదు. సమస్యలనేవి సహజంగా అందరికీ ఏర్పడుతున్నటువంటివే. మనము పూజించే అందరూ దేవుళ్ళు కూడా అనేక సమస్యలను ఎదుర్కొన్నారు. అనేక కష్టాలను ఎదుర్కొన్నారు. కానీ కష్టంలో వాళ్ళు బాధపడలేదు, దుఃఖించలేదు. పరిష్కారం దిశగా వెళ్లారు. పరిష్కారాన్ని సాధించారు. మనకన్నా ఎక్కువ కష్టాలు వాళ్ళు అనుభవించారు అందరు దేవుళ్ళు కూడా. అనేక సమస్యలు ఇతిహాసాల్లో చర్చించడం జరిగింది. పురాణాల్లో చర్చించడం జరిగింది. అంచేత అవి చదువుతూ ఉన్నా కూడా సమస్య పరిష్కారం దిశగా మన మనసు ఆలోచించడానికి అలవాటు పడుతుంది. కాబట్టి ఈ రకమైనటువంటి సాహిత్యం చదవటం గూడా మనకి సమస్యలో ఉన్నప్పుడు ఉపశమనం కలిగిస్తుంది కాబట్టి తప్పనిసరిగా అంతకుముందే మనము ప్రతిదీ గూడా మనం ఏంటంటే చదువుతున్నప్పుడే మనం సమస్య పరిష్కారం దిశగా ఆ రకమైన సాహిత్యాన్ని ఎంచుకొని చదువుతున్నట్లయితే, ఆ రకమైనటువంటి నిపుణుల్ని కలుసుకొని మనం ప్రయత్నిస్తూ ఉన్నట్లయితే, ఇతరులకు సహాయం చేస్తూ ఉన్నట్లయితే, మనకి తప్పనిసరిగా సమస్యలు ఉన్నప్పుడు సహాయం జరుగుతుంది, సహకారం జరుగుతుంది. తప్పనిసరిగా ఆ బాధ నుంచి ఎక్కువ సేపు బాధపడకుండా దాని నుంచి ఉపశమనం పొంది పరిష్కారాన్ని మనం పొందగలుగుతాం.